క్రైస్తవులు మత మార్పిడులు చేయకపోతే ఇలాంటి దాడులు జరగవు అని చెప్పి కరుణాకర్ సుగుణ కావచ్చు, లేదంటే లలిత కుమార్ కావచ్చు, ఇలాంటి వారు చెప్తా ఉన్నారు. దానిపై మీరేమంటారు సార్? చెప్పు తీసుకుని కొడతాం. మత మార్పిడి ఎవరు చేస్తా ఉన్నాడు? మత మార్పిడి చేస్తున్నారు. పళ్ళు రాళ్ళు కొట్టే వాళ్ళు లేక ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. కరుణాకర్ సుగుణ అదే అంటాడు, లలిత్ కుమార్ అదే అంటాడు, లేకపోతే చిరంజీవి స్వామి అదే అని అంటాడు. ఇవాళ హిందూ యాంకర్స్ కూడా అదే మాట్లాడతారు. ఊర్లోనికి స్వార్థ ప్రకటనకు వెళ్ళినప్పుడు మత మార్పిడి చేయడానికి వచ్చారని చెప్పి వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అదే అంటారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అదే అంటారు. ఎవడైనా అదే అంటారా? ఎందుకంటే ఉన్మాద పుండా కొడక మీరు వస్తుంది మత మార్పిడి కోసమరా దరిద్రులారా. మీరు వచ్చి పీకుతుంది ఏంటి అక్కడ? ఇప్పుడు సువార్త అని చెప్పేసి వస్తూ ఉంటారు కదా. సువార్త మీరు చెప్పేది ఏంటి? మా యేసుని నమ్మండి, మా మతంలోకి మారండి, బాప్తిజం పొందండి, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడతాడు, నమ్మనివాడు శిక్షించబడతాడు అని మీ బైబిల్లో మార్కు సువార్తలో చెప్తుల్లా? బాప్తిజం పొందటం అంటే ఏంటి? క్రైస్తవ మతంలోకి మారటమేనా కాదా?